నమస్కారం సిటీ కేబుల్ సిపిసి న్యూస్ కు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. కడప గొప్పదనం ప్రపంచానికి చాటేలా మహానాడు జరిగిన తరుణంలో జిల్లా ప్రజలతో పాటు జిల్లా నాయకత్వానికి ధన్యవాదాలు. మీడియాతో టీడీపీ ప్రజాప్రతినిధులు నేతల వెల్లడి. యోగా ప్రాధాన్యత తెలియజేస్తూ వైఎస్ రాజారెడ్డి క్రికెట్ స్టేడియంలో జరిగే ప్రత్యేక కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ పాల్గొనాలి. నగరపాలక సంస్థ కమిషనర్ మనోజ్ రెడ్డి పిలుపు. జిల్లా సమగ్రాభివృద్ధితో పాటు నిరుద్యోగ యువతకు ఉపాధి కల్పించే కడప స్టీల్ ప్లాంట్పై సీఎం స్పష్టత ఇవ్వడం అభినందనీయం. ముఖ్యమంత్రి ప్రకటనను స్వాగతించిన ప్రొద్దుటూరు ఎమ్మెల్యే వరదరాజులరెడ్డి. కూటమి ప్రభుత్వ పాలనా తీరుపై జూన్ 4న జిల్లా వ్యాప్తంగా ర్యాలీల నిర్వహణ. వైసీపీ జిల్లా అధ్యక్షుడు రవీంద్రనాథ్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్ రెడ్డిల వెల్లడి. కడప గొప్పదనాన్ని ప్రపంచానికి చాటి చెప్పేలా జరిగిన మహానాడు తరుణంలో జిల్లా ప్రజలతో పాటు జిల్లా నాయకత్వానికి ధన్యవాదాలు తెలియజేస్తున్నామని టీడీపీ ప్రజాప్రతినిధులు నేతలు తెలిపారు. కడపలోని హరిత హోటల్ ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడారు. ప్రజలకు తమ నాయకులపై అపారమైన నమ్మకం ఉందని, ఇదే స్ఫూర్తితో భవిష్యత్తులో మహానాడు నిర్వహిస్తామన్నారు. తమ యువ నాయకుడు లోకేష్ 6 శాసనాలు భవిష్యత్తుకు బలమైన పునాదులవుతాయన్నారు. చంద్రబాబు నాయకత్వాన్ని ప్రజలు బలంగా నమ్ముతున్నారని, రాబోయే కాలంలో రాయలసీమ సాగునీటి ప్రాజెక్టులు పూర్తి చేసి సీమను సస్యశ్యామలం చేస్తారన్నారు. మహానాడులో కార్యకర్తలు చూపించిన ఉత్సాహం మరచిపోలేమన్నారు. సీమ వెనుకబాటుతనాన్ని వాడుకున్న వైఎస్ కుటుంబానికి ఇది చెంపపెట్టు లాంటిదన్నారు. మహానాడు సభను డైవర్ట్ చేయడం కోసం వైసీపీ అన్ని ప్రయత్నాలు చేసిందని, చంద్రబాబుపై ఉన్న నమ్మకం సభకు వచ్చిన ప్రజలను చూస్తే తెలుస్తుందన్నారు. ప్రజలు తమపై నమ్మకంతో సభకు సక్సెస్ చేశారన్నారు. కడప అంటే వైఎస్ అడ్డా అనే అపోహ తొలగించామన్నారు. రాయలసీమను అభివృద్ధి చేసింది చంద్రబాబు అని, సీమకు భవిష్యత్తులో పెద్దపీట వేయబోతున్నట్లు వారు తెలిపారు. 43 సంవత్సరాల తర్వాత కడపలో మహానాడుకు అవకాశం ఇచ్చిన చంద్రబాబు, లోకేష్లకు ధన్యవాదాలు తెలియజేస్తున్నామన్నారు. రాయలసీమ బిడ్డగా సీఎంకు ఏం కావాలో చంద్రబాబుకు తెలుసునన్నారు. 10 రోజుల్లో కడప స్టీల్ ప్లాంట్ పనులు ప్రారంభమవుతాయని ఈ సందర్భంగా తెలిపారు. ఈ సమావేశంలో టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాస్, ఎమ్మెల్యే కాల్వ శ్రీనివాసులు, మంత్రులు మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. మీడియా మిత్రులందరికీ నమస్కారం. ఈరోజు కడపలో 2025 మహానాడుని ఘనంగా పూర్తి చేసుకొని మా నాయకులందరూ సహాయ సహకారాలతో, ముఖ్యంగా మా ఉమ్మడి కడప జిల్లా నాయకత్వం అందరూ కలిసికట్టుగా వారి సహకారం అందించి కని విని ఎరగని విధంగా ఈ మాట నెవర్ బిఫోర్ నెవర్ ఆఫ్టర్ అని చెప్పేసి మేము మహానాడు మొదలు కాకముందే చెప్పాం. అదేవిధంగా ఈరోజు కడపలో ఉన్నటువంటి ప్రజానికం అంతగా సహకారం అందించి ఘనంగా మహానాడును చేసుకోవడం జరిగింది. మరి ఈ సందర్భంగా కడప ప్రజానికానికి, మా నాయకత్వానికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. మేము పాలనకు వచ్చి సంవత్సరం అయింది. జనరల్గా పాలనకు వచ్చేసరికి కొంత వ్యతిరేకత ప్రజల్లో ఉంటుంది, నాయకుల్లో ఉంటుంది, కార్యకర్తల్లో ఉంటుంది. కానీ నిన్న సభ చూసిన తర్వాత ప్రజలకి అపారమైనటువంటి నమ్మకం చంద్రబాబు నాయుడు గారి మీద ఉంది, తెలుగుదేశం పార్టీ మీద ఉంది, తెలుగుదేశం పార్టీ నాయకత్వం మీద ఉంది అనడానికి నిన్న సభ నిదర్శనం చెప్పి తెలియజేస్తున్నా. మేము సుమారు 33-34 మహానాడులు చేసుకున్నాం. కానీ కడపలో జరిగినటువంటి మహానాడు సమయానికి పూర్తి చేసి మన్ను టెండ్లో అటు ప్రజలు, నాయకులు అందరూ కూడా ఉండి నాయకులు చెప్పినటువంటి మాటలు వినడం చాలా సంతోషం అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. అలాగే భవిష్యత్తులో కూడా ఇదే స్ఫూర్తితో మహానాడులు చేస్తామని చెప్పేసి మీ అందరికీ తెలియజేస్తున్నాం. మరొక మారు ఈ సందర్భంగా మా యువ నాయకులు లోకేష్ బాబు గారికి మేము శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. ఎందుకంటే ఆయన మౌలిక సూత్రాలపైన ఆయన 6 శాసనాలు చేయడం, నందమూరి తారక రామారావు గారు ఒక
ఏదైతే సిద్ధాంతాలు ఉన్నాయో అది చాలా సంతోషం. భవిష్యత్తులో తెలుగుదేశం పార్టీ ఆ పార్టీకి బంగారు బాట ఉండేటట్టుగా ఆ శాసనాలు ఉన్నాయి. ఆ శాసనాలని ప్రజా శ్రేయస్సు కోసం, ఈ రాష్ట్ర అభివృద్ధి కోసం ముందుకు తీసుకువెళ్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ మరొకమారు కడప యొక్క గొప్పతనాన్ని ప్రపంచానికి తెలియజేసే విధంగా నిన్న సభ జరిగింది. మరొకమారు నేను కడప జిల్లా ప్రజానికానికి, నాయకత్వానికి, తెలుగుదేశం పార్టీ నాయకులందరికీ కూడా పేరు పేరున మా నమస్కారాలు తెలియజేసుకుంటూ ఏదైతే అభివృద్ధి కోసం చెప్పారో ఆ సభా సాక్షిగా అవన్నీ కూడా పూర్తి చేస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. మరి తెలుగు ప్రజలు భారతదేశంలోనే ప్రాంతీయ పార్టీల అతిపెద్ద కుటుంబం తెలుగుదేశం కుటుంబం. మరి ఆ కుటుంబం అంతా సంవత్సరానికి ఒకసారి చేసుకునే ఈ మహా పండుగకు తరలి వచ్చిన తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులందరికీ ప్రత్యేకతమైన తెలుగుదేశం పార్టీ తరఫున ప్రత్యేకతమైన ధన్యవాదాలు కూడా తెలియజేస్తున్నాం. ఎందుకంటే కడపలో గత 3 రోజులుగా ఎవరు కనీ విని విధంగా రంగరంగ వైభవంగా కడపను పసుపుమయం చేశారు. నిజంగా చాలా ఆనందం అనిపిస్తుంది. ఎందుకంటే మహానాడు అని ప్రకటించిన రోజు నుంచి ఇక్కడ ఉమ్మడి జిల్లా స్థానిక నాయకులు, శాసనసభ్యులు, మరి జిల్లా ప్రెసిడెంట్ గారు, అదేవిధంగా మినిస్టర్ రాంప్రసాద్ రెడ్డి గారు, మిగతా అందరూ ఏకమై భుజస్కంధాలపై వేసుకొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. వారితో పాటు మీడియా సోదరులకు కూడా ప్రత్యేకతమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఎందుకంటే గత 5 సంవత్సరాల పాలన చూశారు, మరి 10 నెలల పాలన చూశారు. మరి ఈ ప్రోగ్రాంని విజయవంతం చేయాలని మీరు కూడా 10 రోజుల నుంచి సహకరించినందుకు మీ అందరికి కూడా ప్రత్యేకతమైన ధన్యవాదాలు కూడా తెలియజేస్తున్నాం. మరి చరిత్రలో ఎప్పుడు ఇంత విశాలమైన ప్రాంతం, ఇంత పెద్ద ఎత్తున అంటే గతంలో మహానాడు చేసుకుంటాం ఆనవాయితీ. ఎందుకంటే అన్న నందమూరి తారక రామారావు గారు బడిన వర్గాల కోసం పార్టీ పెట్టిన రోజు అప్పటి నుంచి కూడా మనం మహానాడు కార్యక్రమాలు చేసుకుంటూ వచ్చాం. కానీ విని ఎనగని విధంగా ఈరోజు కడపలో ఒక చరిత్ర సృష్టించారు. నిజంగా చాలా హ్యాపీగా ఉంది. అంతేకాకుండా నేను ఇన్ఛార్జ్ మంత్రిగా ఉన్న కడపలో ఈరోజు మాకు ఈ అవకాశం కల్పించిన, ఎందుకంటే అందరూ అడిగాం, రాయలసీమ శాసనసభ్యులు, ఎంపీలు అందరూ మరి జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు గారిని మేము ఈసారి రాయలసీమలో అవకాశం ఇవ్వని చెప్పి పోలిట్ బ్యూరో సభ్యులు వాసు గారు, మిగతా వారు అందరూ అడిగితేనే ఒక పక్క ముఖ్యమంత్రి గారు, మరి మన యువగల మన్నేత లోకేష్ బాబు గారు, రాష్ట్ర అధ్యక్షులు కూడా మనకు అవకాశం ఇచ్చారు. అవకాశం ఇచ్చినందుకు, మేము నిరూపించుకున్నందుకు అందరూ సహకరించారు. ఒక పక్క స్టేట్ కమిటీ కూడా కొంతమంది ఒక్కొక్కరు 13 కమిటీలు వేసి ఆ 13 కమిటీలు వారు కూడా ఒక పక్క ఒకరు బీదా రవిచంద్ర గారు కావచ్చు, మరి ఎమ్మెల్సీ రాంగోపాల్ రెడ్డి గారు, మరి సత్య గారు, అదేవిధంగా మరి బీసీ జనార్దన్ రెడ్డి గారు, అదే మరి ఇంకా కొంతమంది ఇంపార్టెంట్ రాజు గారు అయితే వర్షం పడింది ఫస్ట్ డే. ఆ వర్షం పడినప్పుడు కూడా వారు అందరూ అక్కడే ఉండి డే అండ్ నైట్ అక్కడే ఉండి మరి రాజు గారు, మరి ఇప్పుడు చైర్మన్ పార్కింగ్ కావచ్చు, అందరూ ఎవరికి ఏ డిపార్ట్మెంట్ ఏమకి ఇచ్చామో అందరూ వాళ్ళ భుజస్కంధాలపై వేసుకొని ప్రోగ్రామ్ సక్సెస్ చేశారు. మరి చాలా సంతోషం. మరి యువగల అధినేత గారు మనకు 6 తీర్మానాలు చేశారు. భావి తరాల భవిష్యత్ కోసం ఈరోజు నిన్నటి రోజున తీర్మానాలు కూడా చేయడం చాలా ఆనందంగా ఉంది. రాయలసీమ నాది, నా గడ్డ, నా పులిబిడ్డ అని చెప్పుకున్న వాళ్ళు చాలామంది చూశారు. చివరికి రాయలసీమ కాదు కడప అనే భ్రమలో ఉన్నారు. ఎలక్షన్ల తర్వాత 10లో 7 సీట్లు తెలుగుదేశం ఎన్డీఏ ప్రభుత్వం గెలిచినా ఇంకా అదే భ్రమలో ఉన్నాడు. నిన్నటి రోజు నుంచి ఆయనకి భ్రమ చిమితించి ఏం మాట్లాడుతున్నారో కూడా జగన్మోహన్ రెడ్డికి అర్థం కాలేదు. మరి ఈరోజు రాయలసీమను అభివృద్ధి చేసింది తెలుగుదేశం ప్రభుత్వం, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడైతే ముఖ్యమంత్రిగా ఉన్నారో అప్పుడే అభివృద్ధి జరిగిందనే విషయం మన అందరికీ తెలుసు. ఎందుకంటే ఈరోజు తాగునీరు కావచ్చు, సాగునీరు కావచ్చు, పరిశ్రమలు కావచ్చు, ఏది జరిగినా, ఇంజనీరింగ్ కాలేజీలు కావచ్చు, విద్యా వ్యవస్థలు కావచ్చు, అన్నీ జరిగినాయి అంటే అది తెలుగుదేశం ప్రభుత్వంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడే జరిగాయన్న విషయం కూడా తెలుస్తూ, మరి నిన్నటి రోజు కూడా రాయలసీమకు పెద్దపీట వేయబోతున్నాం అంటే ఇక్కడ రక్తం పారిన చోట ప్రతి ఒక్కరూ కలం పెట్టుకోవాలి, సాఫ్ట్వేర్ ఇంజనీర్లు కావాలి, అన్ని రంగాల్లో ఉండాలి, ప్రతి ఒక్కరు ఎంటర్ప్రైనర్ కావాలనేదే ముఖ్యమంత్రి గారి లక్ష్యం. రాష్ట్రంలో మొట్టమొదటిగా కడప టాప్అప్ కూడా ఇక్కడి నుంచే మొదలైంది. మరి చాలా సంతోషం, ఎందుకంటే రాయలసీమలో ఈ ప్రోగ్రాం సక్సెస్ కావడం. మరి వీరంతా ఎందుకంటే కమలాపురం ఎమ్మెల్యే కావచ్చు, కడప ఎమ్మెల్యే కావచ్చు, భూపేష్ కావచ్చు, మరి అందరూ మన ముఖ్యంగా వాసు గారు కావచ్చు, అందరూ భుజస్కంధాలపై వేసుకొని ఈ ప్రోగ్రాం సక్సెస్ చేశారు. మరి రాంప్రసాద్ రెడ్డి గారు మరి
భారీ ఎత్తున తరలించి రావడం ఇలా మొత్తం అందరూ మూకమ్మడిగా ఈ ప్రోగ్రాం సక్సెస్ చేసినందుకు మరొక్కసారి అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ జై హింద్, జై తెలుగుదేశం. తిరుమల తొలి గడప దేవుని గడప. ఇంత పవిత్రమైన ప్లేస్లో 43 సంవత్సరాల తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం నుంచి మొదటిసారి తెలుగుదేశం పార్టీ పండుగ మహానాడు కార్యక్రమాన్ని నిర్వహించే అవకాశం ఇచ్చిన జిల్లా పార్టీకి, అవకాశం ఇచ్చిన జాతీయ అధ్యక్షులు చంద్రబాబు నాయుడు గారికి, అదేవిధంగా పార్టీ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ గారికి, రాష్ట్ర పార్టీ అధ్యక్షులు శ్రీనివాసరావు గారికి ముఖ్యంగా ముందు ధన్యవాదాలు తెలుపుతూ ఉన్నాం. ఈ మహానాడు 3 రోజుల పండుగ రాష్ట్ర చరిత్రలోనే నెవర్ బిఫోర్ నెవర్ ఆఫ్టర్ అని మన అధ్యక్షులు వారు మొదటి రోజే చెప్పారు. అదేవిధంగా ఒక చరిత్ర సృష్టించింది. కనీవిని అనే రీతిలో నిన్న బహిరంగ సభ జరిగింది. నేను ఒక విషయం చెప్తా ఉండా, కడప జిల్లాలో నాకు ఊహ తెలిసిన తర్వాత ఇంత పెద్ద బహిరంగ సభను నాకు ఊహ తెలిసిన తర్వాత ఏ రాజకీయ పార్టీ కూడా నిర్వహించలేదనేది వాస్తవం అనే విషయాన్ని మీకు అందరికీ తెలియజేస్తూ ఉండా. ఇంత అద్భుతమైన కార్యక్రమానికి సహకరించిన మిగతా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న మిగతా జిల్లాలో ఉన్న ఎమ్మెల్యేలు, రాష్ట్ర మంత్రివర్గం, అదేవిధంగా పార్టీ జాతీయ కార్యవర్గం, రాష్ట్ర కార్యవర్గం, ఈ కమిటీలో ఉండి ఈ కార్యక్రమాన్ని నిర్వహించేదానికి బాధ్యతలు తీసుకున్న అన్ని కమిటీల్లో ఉన్న పెద్దలు, అదేవిధంగా తెలుగు జాతి, తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులు రాష్ట్ర వ్యాప్తంగా వచ్చిన వాళ్ళందరికీ కూడా కడప జిల్లా ఆతిథ్యం ఇచ్చే విధంగా అవకాశం రావడం ఒక పెద్ద అదృష్టంగా భావిస్తూ ఉన్నాం. నిన్న జరిగిన బహిరంగ సభలో ముఖ్యమంత్రి గారు రాయలసీమను సెంట్రిక్గా, రాయలసీమ బ్రాండ్ ఇమేజ్ పెంచే విధంగా, అన్నిటికంటే ముఖ్యంగా ముఖ్యమంత్రి గారు అదేవిధంగా లోకేష్ గారు కడప బ్రాండ్ ఇమేజ్ పెంచే విధంగా ప్రకటించిన అభివృద్ధి కార్యక్రమాలు, అన్నిటికంటే మించి స్టీల్ ఫ్యాక్టరీ 10 రోజుల్లో ప్రారంభమవుతుందని చెప్పిన ప్రకటన మేమంతా కూడా హర్షం వ్యక్తం చేస్తూ ఉన్నాం. ఖచ్చితంగా గత 15-20 సంవత్సరాలుగా స్టీల్ ఫ్యాక్టరీ గురించి వింటూనే ఉన్నాం, టెంకాయలు కొడుతూనే ఉన్నారు. 50 సంవత్సరాలుగా ఓట్లేసి గెలిపించుకున్న వైఎస్ కుటుంబం మరి ఎన్నిసార్లు టెంకాయలు కొట్టారు, ఎన్నిసార్లు ప్రారంభోత్సవాలు చేశారు చూశారు. ఈసారి టెంకాయలు కొట్టేది ఉండదు, డైరెక్ట్గా పనులు ప్రారంభమవుతాయని చెప్పి ముఖ్యమంత్రి గారు చేసిన ప్రకటన, అది కూడా 12వ తారీఖు లోపలే మొదలవుతాయని ప్రకటన కూడా చాలా శుభపరిణామం కడప జిల్లాకు. యోగాసనాల అభ్యసన ద్వారా ఉనగూర ప్రయోజనాలు గుర్తించి జూన్ 1వ తేదీన కడప నగరం రిమ్స్ వద్ద గల వైఎస్ రాజారెడ్డి క్రికెట్ స్టేడియంలో జరిగే ప్రత్యేక కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ పాల్గొని యోగా ప్రాధాన్యతను తెలుసుకోవాలని మున్సిపల్ కమిషనర్ మనోజ్ రెడ్డి పిలుపునిచ్చారు. కడప నగరంలోని కార్పొరేషన్ కార్యాలయంలో గల తన ఛాంబర్లో ఆయన మీడియాతో మాట్లాడారు. అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకొని ఆ రోజు విశాఖపట్నంలో రాష్ట్రానికి సంబంధించి పెద్ద ఎత్తున కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారన్నారు. ఈ క్రమంలో నెల రోజుల ముందుగా అంటే మే 11 నుంచి యోగాంధ్ర పేరుతో జిల్లా అంతటా వివిధ కార్యక్రమాలు నిర్వహిస్తూ వస్తున్నామన్నారు. యోగా ప్రాధాన్యతను నగర ప్రజలకు తెలిసేలా జూన్ 1న ఉదయం 5:30 గంటలకు ప్రత్యేక కార్యక్రమం నిర్వహించాలని నిర్ణయించామన్నారు. జిల్లా అధికార యంత్రాంగం కార్పొరేషన్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమ నిర్వహణకు రూపకల్పన చేశామన్నారు. ఇందులో ప్రతి ఒక్కరూ పాల్గొని యోగాసనాలు వేయడం తమ దినచర్యగా మార్చుకోవాలని, మెరుగైన జీవన విధానాన్ని అలవాటు చేసుకోవాలని మున్సిపల్ కమిషనర్ ఈ సందర్భంగా సూచించారు. కడప ప్రజలందరికీ నమస్కారం. మన 11వ అంతర్జాతీయ యోగా దినోత్సవం మనం జూన్ 21వ తేదీన జరుపుకోబోతున్నాం. దానికి గాను వైజాగ్లో మన ప్రధాని గారు, అదేవిధంగా మన గౌరవ ముఖ్యమంత్రి గారు అందరూ కూడా వచ్చి ఒక పెద్ద ఎత్తున యోగా కార్యక్రమం చేయబోతున్నారు. లక్షలాది మంది ఆ రోజు యోగా చేసి అందరికీ అవేర్నెస్ క్రియేట్ చేయడంతో పాటు అందరూ కూడా యోగాను అలవర్చుకునేటువంటి ఒక కార్యక్రమం జరగబోతోంది. దానిలో భాగంగా యోగాంధ్ర అన్న ఒక పేరుతోటి జూన్ 21కి ఒక నెల ముందు నుంచి అంటే మే 21 నుండి కూడా జూన్ 21 వరకు వివిధ కార్యక్రమాలు చేపడుతూ వస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం తరపు నుండి, జిల్లా అధికార యంత్రాంగం తరపు నుంచి అందరూ కూడా, అదేవిధంగా ఉన్నటువంటి మన ప్రతినిధుల నుంచి కూడా అందరి ద్వారా కూడా ఈ యోగాంధ్ర అన్నటువంటి క్యాంపెయిన్ని అందరిలోకి తీసుకొని వెళ్ళాలి. జనాలందరూ కూడా దీన్ని అలవర్చుకొని వాళ్ళ యొక్క ఆరోగ్యాన్ని మెరుగుపరుచుకోవాలి అన్నటువంటి ఒక ఉద్దేశంతో ఈ కార్యక్రమాలన్నీ చేస్తూ ఉన్నారు.
దీనిలో భాగంగానే మనకి రాబాబు జూన్ 1 రోజున అంటే ఆదివారం రోజున ఉదయం 5:35 నుండి రాజారెడ్డి క్రికెట్ స్టేడియంలో రిమ్స్ రోడ్ వద్ద ఉన్నటువంటి రాజారెడ్డి క్రికెట్ స్టేడియం నందు ఫ్యామిలీ యోగా అన్న థీమ్ తోటి, అంటే ఫ్యామిలీ అందరూ కలిసి కూడా ఒక జట్టుగా కూర్చొని అందరూ యోగా చేసి అది ప్రతిరోజు కూడా ఆ విధంగా ఇళ్లలో చేసుకోవాలి అన్న ఉద్దేశంతో ఈ థీమ్ని పెట్టేసుకొని అందరికీ అవేర్నెస్ క్రియేట్ చేయాలి, అందరికీ యోగాని అలవాటు చేయాలనే ఉద్దేశంతో మనము జూన్ 1 ఈ కార్యక్రమం చేయబోతూ ఉన్నాము. దీనికి అందరూ కూడా జిల్లా యంత్రాంగం తరపు నుంచి అదేవిధంగా మున్సిపల్ కార్పొరేషన్ తరపు నుంచి కూడా అందరినీ ఆహ్వానిస్తూ ఉన్నాము. ప్రతి ఒక్కరూ కూడా పిల్లలు కానీ పెద్దలు కానివ్వండి అందరూ కూడా మీ ఫ్యామిలీతో సహా వచ్చి సకుటుంబ సపరివార సమేతంగా అందరూ వచ్చి ఈ కార్యక్రమంలో పాల్గొని యోగాని అలవర్చుకుంటూ మీ యొక్క ఆరోగ్యాన్ని కూడా మెరుగుపరచుకోవాలని కోరుకుంటూ ఉన్నాము. అందరికీ ధన్యవాదాలు. జిల్లా సమగ్రాభివృద్ధికి తోడ్పాటు అందించడమే కాకుండా జిల్లా ప్రజల చిరకాంక్ష వాంఛ కడప స్టీల్ ప్లాంట్ జూన్ 12లోగా ప్రారంభిస్తానని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రకటించడం హర్షణీయమని ప్రొద్దుటూరు ఎమ్మెల్యే నంద్యాల వరదరాజులరెడ్డి తెలిపారు. ప్రొద్దుటూరులో ఈ మేరకు ఎమ్మెల్యే మాట్లాడారు. రాయలసీమ ప్రజల ఆకాంక్షల్లో ఒకటైన కడపలో ఉక్కు పరిశ్రమ ఏర్పాటుకు ముఖ్యమంత్రి తేదీ ఖరారు చేసి ప్రకటించడాన్ని జిల్లా వాసులు స్వాగతిస్తున్నారన్నారు. స్టీల్ ప్లాంట్ ఏర్పాటైతే అటు నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలతో పాటు ఇటు జిల్లా అభివృద్ధి పదంలో పయనించగలదన్నారు. గతంలో సీఎం చంద్రబాబు శంకుస్థాపన చేసిన స్టీల్ ప్లాంట్ను జగన్ హయాంలో మార్చారన్నారు. ఇప్పుడు సీఎం ఏకంగా శంకుస్థాపన తేదీతో సహా ప్రకటించడం సంతోషాన్ని కలిగిస్తోందన్నారు. దీనివల్ల రాయలసీమ ప్రాంతంలో ఉపాధి అవకాశాలు ప్రత్యక్షంగా పరోక్షంగా పెరుగుతాయని ఆయన వివరించారు. చాలా కాలం నుంచి కడప స్టీల్ ప్లాంట్ విభజన సమయం నుంచి అపరిష్కృతంగా నిలిచిపోయింది. స్టీల్ ప్లాంట్ ఒకసారి గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఒకసారి ఫౌండేషన్ వేయడము, మళ్ళీ జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత ఆయన 2 సార్లు ఫౌండేషన్ వేయడము, ఇవన్నీ ఊరికే ఫౌండేషన్లకు టెంకాయలు కొట్టేదానికే పరిమితమైనా కూడా ఇప్పుడు ఒకటేసారి ఈ జూన్ నెల 12వ తారీఖున ఇక్కడ స్టీల్ ప్లాంట్ కడపలో మొదలు పెట్టడం జరుగుతుందని ముఖ్యమంత్రి గారు స్వయంగా ప్రకటించినారు. కాబట్టి స్టీల్ ప్లాంట్ ఎన్నో ఏళ్ల నుంచి మనం ఎదురు చూస్తున్న స్టీల్ ప్లాంట్ మన రావడం అనేది మన అందరికీ కడప జిల్లా వాసులకు రాయలసీమ వాళ్ళకందరూ కూడా ఒక ప్రత్యేకమైన స్టీల్ ప్లాంట్ వచ్చిన దానివల్ల వందల వేలాది మంది ఉద్యోగాలు వస్తాయి. ఉద్యోగాలు లేకుండా ఇతరత్ర పని చేసుకునేదానికి అంగళ్ళు పెట్టుకునే వాళ్ళు కానీ హోటళ్ళు పెట్టుకునేది కానీ ఈ మాదిరిగా చాలామంది చిల్లర రంగాలు పెట్టుకునేది కానీ సరుకులు పెట్టుకునేది కానీ ఈ మాదిరిగా ఉద్యోగాలలో కొంతమందికి వస్తాయి. ఈ మాదిరిగా ఉపాధి మంది సుమారు 5-6 వేల మందికి ఉపాధి జరిగే పరిస్థితి ఉంటుంది. అటువంటి స్టీల్ ప్లాంట్ను ముఖ్యమంత్రి గారు మనకు ప్రకటించడము చాలా సంతోషించదగ్గ విషయము. భవిష్యత్తులో ఇంకా అభివృద్ధి కార్యక్రమాలు అడుగుతున్నాం. పొద్దుటూరు నుంచి కూడా వాటి ఇచ్చిన అవన్నీ అభివృద్ధి కార్యక్రమాలు కూడా వెంటనే మొదలుపెట్టి చేయాలని కూడా కోరడం జరిగింది. నేను అక్కడ మీటింగ్ సమయంలో నా పొద్దుటూరుకి సంబంధించిన విషయాలు అక్కడ మనం వెల్లడి చేయడం జరిగింది. ఆ లిస్ట్ అంతా కూడా ముఖ్యమంత్రి గారికి ఇచ్చినాం. మరలా పరిశీలి చేసి త్వరలోనే అవన్నీ తీసుకొని వచ్చే ప్రయత్నం తప్పకుండా చేస్తాం. ఈ ప్రభుత్వము చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వము ప్రజల కోసం నిరంతరము పనిచేసే ప్రభుత్వం. ఈ నిరంతరము పనిచేసే ప్రభుత్వము ఇక్కడ కొంతమంది ప్రజలందరూ కూడా ఇక్కడ మరి పార్టీ కార్యకర్తలు కానీ ఎమ్మెల్యేలు కానీ మంత్రులు కానీ కొంతమంది కలిసకపోయినా అందుబాటులో ఉండబడినప్పటికీ దొరకకపోయినా కూడా ప్రతి శనివారము అమరావతి తెలుగుదేశం పార్టీ ఆఫీసులో ముఖ్యమంత్రి గారు ప్రజల కోసము దాదాపు ఒక 5-6 గంటలు ఆయన సమయం కేటాయిస్తూ వచ్చిన వాళ్ళందరి అర్జీలు తీసుకొని వారికి ఏదో సమస్యల పరిష్కారం కోసం కృషి చేయడం జరుగుతుంది. నిరంతరము సేవించే ముఖ్యమంత్రి, నిరంతరము ప్రజల కోసము అభివృద్ధి కోసము నిరంతరము కష్టపడే ముఖ్యమంత్రి గౌరవనీయుడు చంద్రబాబు నాయుడు గారికి ఆయనకు ఇచ్చిన అంత కష్టపడి చేసే ఆయనకు రాష్ట్ర ప్రజలందరూ ధన్యవాదాలు కృతజ్ఞతలు తెలియజేస్తూ ఇంకా బాగా పనిచేయాలా, ఇంకా ఆయన అన్ని రకాల దేవుడు ఆయురోగ్యాలు ఇవ్వాలని కోరుకుంటూ కూటమి పాలనా తీరుపై జూన్ నెల 4వ తేదీన రాష్ట్ర వ్యాప్తంగా వెన్నుపోటు దినం కార్యక్రమంలో భాగంగా నిరసన ర్యాలీలు చేపట్టనున్నట్లు వైసీపీ జిల్లా అధ్యక్షుడు రవీంద్రనాథ్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్ రెడ్డిలు తెలిపారు. కడప నగరంలోని వైసీపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడారు. మోసాలకు, కుట్రలకు, అబద్ధాలకు చంద్రబాబు బ్రాండ్ అంబాసిడర్ అన్నారు. ఉమ్మడి రాష్ట్ర అభివృద్ధి సంక్షేమ పథకాలు ప్రతి ఒక్కరికి అందించి ప్రజల గుండెల్లో మహానేతలుగా దివంగత ఎన్టీఆర్, వైఎస్ రాజశేఖర రెడ్డి చిరస్థాయిగా నిలిచిపోయారన్నారు. ఆ తర్వాత ఆ ఘనత సాధించిన నాయకుడు వైఎస్ జగన్ అన్నారు.
అధికారంలోకి వచ్చిన తర్వాత చంద్రబాబు సూపర్ 6 పథకాల్లో ఒకటైనా అమలు చేశారని ప్రశ్నించారు. రాప్తాడులో జరిగిన సిద్ధం సభకు వచ్చిన జనంలో 10% కూడా మహానాడుకు రాలేదన్నారు. ఏడాది పాలన మొత్తం వెన్నుపోటు, మోసం, కుట్రలు తప్ప సాధించిందంటూ ఏమీ లేదన్నారు. ప్రజలకు ఇచ్చిన హామీల అమలు కోసం ప్రజలతో కలిసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పోరాడుతుందని, కూటమి ప్రభుత్వ మోసాలు, అన్యాయాలు ప్రజలకు వివరిస్తామన్నారు. రేపు నెల 4వ తారీఖు రాష్ట్ర వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పిలుపు మేరకు వెన్నుపోటు దినం అనే పేరుతోటి అన్ని నియోజకవర్గాల్లో పెద్ద ఎత్తున ప్రజలు పార్టిసిపేషన్ తోటి పెద్ద ఎత్తున ర్యాలీలు అన్ని చోట్ల జరపాలని చెప్పేసి నిర్ణయం తీసుకోవడం జరిగింది. సో ప్రతి నియోజకవర్గంలో ఈ ర్యాలీలు జరుగుతాయి. అక్కడున్న స్థానిక అధికారులకు ఎవరైతే అవైలబుల్ ఉన్నారో వాళ్లకు ఈ సూపర్ 6 దాని తర్వాత ఈ 143 హామీలు తెలుగుదేశం పార్టీ ప్రజలకు చెప్పి మోసం చేసి అధికారంలోకి వచ్చి 1 సంవత్సరం పూర్తయిపోయింది. 1 సంవత్సరం పూర్తయిన సందర్భంలో ఒక్కటి కూడా ఈ తెలుగుదేశం పార్టీ అమలు చేయలేదు. కాబట్టి సో ఇది ఒక విద్రోహ దినంగా, ఒక వెన్నుపోటు దినంగా ప్రజలందరూ కూడా భావిస్తున్నారు. సో దాన్ని పెద్ద ఎత్తున ప్రజల భాగస్వామ్యంతో పెద్ద ఎత్తున చేయాల్సిన అవసరం తప్పకుండా ఉంది. ఎందుకంటే అన్నీ అబద్ధాలే. అంటే చంద్రబాబు చరిత్ర చూస్తే ఆయన అబద్ధాలు చెప్పని రోజు ఉండదు, చెప్పని నిమిషం ఉండదు. అన్నీ అబద్ధాలే. అబద్ధాలు, మోసము, టక్కరి, బ్రాండ్ అంబాసిడర్ ఆయన. సో 45 ఏళ్ళ ఇండస్ట్రీ అంటారు. 45 ఏళ్ళ ఇండస్ట్రీలో ఈ రాష్ట్రానికి చేసిన మేలు కానీ, ఈ రాష్ట్ర ప్రజలకు చేసిన మేలు కానీ ఎక్కడా ఒప్పించదు, గుర్తు కూడా రాదు. చంద్రబాబు పేరు చెప్తే మోసం, దగ, అబద్ధాలు ఇవి తప్ప ఆయన చేసిన పరిస్థితే లేదు ఏమి. 2024 జూన్ 4వ తారీఖున ఎన్నికల ఫలితాలు వచ్చినాయి. 2024 జూన్ 4న ఎన్నికల ఫలితాలు వచ్చినాయి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఓడిపోయిందని చెప్పినారు, మాట్లాడినారు. మంచిదే. 2025 జూన్ 4 వస్తుంది, 3 రోజుల్లో. ఇప్పుడేమంటున్నారంటే కన్నా యావత్ రాష్ట్ర ప్రజలు ప్రజాస్వామ్యం ఓడిపోయింది అంటున్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కాదు ఓడిపోయింది, ప్రజాస్వామ్యం ఓడిపోయింది అంటున్నారు. 1 సంవత్సరం తర్వాత ఓడింది వైఎస్ఆర్ కాదు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కాదు, ప్రజాస్వామ్యం ఓడిపోయింది. ఏ హామీలనైతే నువ్వు ఇచ్చినావో, ఏ సూపర్ 6 పథకాలనైతే ఇచ్చినావో, ఏ 143 పథకాలైతే నువ్వు అమలు పరుస్తానని చెప్పినావో, ఏ సంక్షేమాన్ని ప్రజలకు అందిస్తానన్నావో, ఏ అభివృద్ధిని చేసి ప్రజలకు చూపిస్తానన్నావో, ఏ సంపదను సృష్టించి ప్రజలకు పంచి ధనవంతులు చేస్తానని చెప్పినావో అవి ఏమీ చేయలే. మేము అడుగుతూ ఉన్నాం ఈరోజు ప్రజల పక్షాన. చెప్పిన 6 పథకాలు ఇచ్చినావా? సంవత్సరం అయింది. చెప్పిన అభివృద్ధి చేసినావా? సంపదను సృష్టించి పేదవారికి పంచి పేదవారిని ధనవంతులను చేసినావా? బస్సు అన్నావు, పెట్టలే. నిరుద్యోగ భృతి అన్నావు,
ఇవ్వలే. 20 లక్షల ఉద్యోగాలు అన్నావు, ఇవ్వలే. రైతు భరోసా అన్నావు, చెయ్యలే. అమ్మఒడి అందరికీ అన్నావు, చెయ్యలే. 50 ఏళ్ళకే పెన్షన్ అన్నావు, చెయ్యలే. కరెంటు బిల్లులు పెన్షన్ అన్నావు, పెంచితివి. నిత్యావసర ధరలు తగ్గిస్తారు పెన్షన్ అంటివి, పెంచితివి. ఎట్లా మరి ఈరోజు మేము వెన్నుపోటు దినమని చెప్పడంలో అర్థం ఉంది కదా. ఏ ప్రజల చేత అయితే నువ్వు చెప్పి నీ ఓటు నాకు ఇస్తే నేను అధికారంలోకి వస్తే ఇదిగో నీకు నేను ఇది ఇస్తాను, ఫలానా చేస్తాను, నీ బిడ్డలకి ఇది చేస్తాను అని నువ్వు చెప్పిన తర్వాత ప్రజలు నిన్ను విశ్వసించి నీకు ఓటేసి నీకు అధికారం ఇచ్చినప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఓడింది, నేను గెలిచినానని చెప్పి సంకలు గుద్దుకున్నావు. మరి చెప్పిన నీ హామీలేంది? మరి మాట చెప్పి వారితో ప్రయోజనాన్ని పొంది వారికి ఇవ్వాల్సిన ప్రయోజనాన్ని చేయకుండా ఉండేటప్పుడు దాన్ని ఏమంటారు? మోసం అంటారు. తెలుగు జాతి గర్వపడేలా తెలుగు గడ్డపై కడప గడ్డపై తొలిసారిగా టీడీపీ మహానాడు నిర్వహించే అవకాశం ఇచ్చిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నట్లు ప్రొద్దుటూరు ఎమ్మెల్యే వరదాజులరెడ్డి తెలిపారు. కడప నగర శివార్లలోని పబ్బాపురం వద్ద 3 రోజుల పాటు మహానాడు భారీ ఎత్తున విజయవంతమైందని ఆయన అన్నారు. ఊహించిన దానికంటే అధిక సంఖ్యలో కార్యకర్తలు, నాయకులు మహానాడుకు హాజరై సక్సెస్ చేశారన్నారు. సీఎం చంద్రబాబు కూడా మహానాడు విజయవంతంపై హర్షం వ్యక్తం చేసి ఇక్కడి నేతలను అభినందించారన్నారు. ముఖ్యంగా ప్రొద్దుటూరు నుంచి భారీ ఎత్తున వేల సంఖ్యలో మహానాడులో పాల్గొనడం ఎంతో సంతోషాన్ని కలిగిస్తోందని వరదాజులరెడ్డి తెలిపారు. ఎక్కడ గతంలో జరగనంత భారీ స్థాయిలో ఇక్కడ జనాలను సమీకరించి పబ్లిక్ మీటింగ్ జరపడం జరిగింది. మరి 27వ తారీఖున సుమారు ఒక 30,000 మంది, 28వ తారీఖున ఒక 50,000 మంది మరి మామూలుగా మీటింగ్ జరగడం జరిగింది ప్రతినిధులతో. ఆ ప్రతినిధుల మీటింగ్ కంటే కూడా 29వ తేదీన మహానాడు కార్యక్రమం దిగ్విజయంగా 5 లక్షల మందితో గొప్పగా జరగడం జరిగింది. అప్పటికి కూడా చాలామంది రోడ్లు కొద్ది వన్ వే ఒక సైడే రావడము ఒక సైడే పోవడం ఉండబడిన కారణంగా చాలా బండ్లు బయటనే నిలబడిపోయినాయి. లోపల ఎంతమంది ఉంటే బయట కూడా అంతమంది రోడ్ల మడి ఉన్నారు. కాబట్టి మహానాడు కడపలో జరగడము గర్వకారణం. ఎందుకంటే ఇది భారీ స్థాయిలో కడప జిల్లాలో జరగడం అనేది ఎక్కడ కూడా ప్రజలు ఊహించలే ఇంత భారీ స్థాయిలో జరుగుతుందని. అంత భారీ స్థాయిలో జరిగిన మహానాడుకు గౌరవ ముఖ్యమంత్రి గారికి, లోకేష్ గారికి, మంత్రివర్గం వారందరికీ కూడా కడపలో మహానాడు జరపాలనే నిర్ణయం తీసుకునే ముఖ్యమంత్రి గారికి కృతజ్ఞతలు తెలియజేస్తూ, మరి కడప జిల్లాలో జరిగిన మహానాడుకు ప్రొద్దుటూరు కానీ అన్ని పట్టణాల నుంచి కానీ మరి భారీ స్థాయిలో వచ్చి మహానాడును విజయవంతం చేశారు ప్రజలందరూ కూడా. అన్ని ప్రాంతాల నుంచి వందలాది బస్సులతో కానీ, వందలాది వాహనాలతో కానీ, మోటార్ బైకులతో కానీ అందరూ కూడా వచ్చి అక్కడ మహానాడులో హాజరైనారు. ఆ మహానాడులో భోజనము చాలా మంచి భోజనం పెట్టింది. 3 రోజులు కూడా ఏదో మాంసాహారులకు కావాల్సింది వాళ్లకు, శాకాహారులకు కావాల్సిన భోజనం శాకాహారులకు ఏర్పాటు చేసి ప్రతి 10 నిమిషాలకు మంచినీటి ప్యాకెట్, నీటి ప్యాకెట్, ఏదో ఒక కూల్ డ్రింక్ ప్యాకెట్ కానీ, ఫ్రూటీ కానీ ఏదో ఇస్తా అద్భుతంగా జరిగింది మహానాడు. నిన్నటి దినము ముఖ్యమంత్రి గారు కూడా చాలా సంతోషపడినారు. ఇంత భారీ స్థాయిలో జరిపిన కడప వారందరికీ కూడా అభినందనలు తెలియజేస్తూ నన్ను ప్రత్యేకంగా భుజాల మీద చేసి చాలా బాగా జరిగింది, బాగా చేశారని కూడా చెప్పడం జరిగింది. అదే మాదిరిగా మన జిల్లా అధ్యక్షుల వారితో కూడా ఆయన ఉద్వేగం ఆపుకోలేకపోయి బాగా జరిగిందని చెప్పిన దాంట్లో ఆయన కన్నీటి పర్యంతరం కూడా కావడం జరిగింది. కాబట్టి మహానాడును జయప్రదం చేసిన కడప ప్రజలకు మరి ప్రొద్దుటూరు భారీ స్థాయిలో ప్రొద్దుటూరు నుంచి దాదాపు 315 బస్సులు, అదే 185 కార్లు, ద్విచక్ర వాహనాలు పోయిన చాలామంది పోయినారు. ఇంకా లెక్కలేని కార్లన్నీ ప్రొద్దుటూరు పట్టణం నుంచి చాలామంది పోయినారు. బాగా అక్కడ 12 గంటలకు చేరుకునే వాళ్ళందరికీ అక్కడ బాగా అన్ని రకాల సౌకర్యాలు కల్పించడం జరిగింది. కొద్దిగా ఇక్కడ 12 గంటల దాకా ఇక్కడే ఉండి బయలుదేరిన వాళ్ళందరూ కూడా కొంతమంది చెన్నూరు దగ్గర పాత టోల్ గేట్ దగ్గర ఆగిపోవడం జరిగింది. అయితే ఎందుకంటే ఇటు మన రాయచోటి రస్తా ఒకటే పోవాలా. ఆ పోయిన వాహనాలలో తెల్లవారుజాము నుంచి రాత్రి 2 గంటల నుంచి రావడం మొదలైందని చెప్పారు నాకైతే. అక్కడ ఆ 2 గంటల నుంచి బయలుదేరిన వాహనాలందరూ వచ్చి అక్కడనే వాళ్ళు పండుకోవడము, అక్కడనే అన్ని కార్యక్రమాలు చేసుకునే కారణంలో తెల్లవారుజామున ఎవరు లేకపోయిన కారణంగా రోడ్ల మీదనే వెహికల్స్ పెట్టిపోవడం జరిగింది. మళ్ళీ పోలీసు వాళ్ళందరూ వచ్చి వెహికల్స్ను బయటికి తీయించడానికి యాన్నో పండుకున్నారో వెహికల్ ఆడు ఉంటుంది, వాడు ఎక్కడ ఉన్నాడో తెలియదు. ఆ పరిస్థితుల్లో అక్కడ కొంతవరకు ట్రాఫిక్ అంతరాయం జరిగిన మాట వాస్తవమే. కాబట్టి ఏది ఏమైనా కూడా కడప జిల్లాలో
మహానాడు పూర్తి 100% సక్సెస్ఫుల్గా జరిగిన దానికి ముఖ్యమంత్రి, మంత్రివర్గము అందరూ కూడా, లోకేష్ గారు కూడా అందరూ సంతోషాన్ని వ్యక్తం చేయడం జరిగింది. మరి మన పొద్దుటూరు నుంచి కూడా భారీగా వచ్చిన ప్రజలందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తూ, ఈ మహానాడుకు పిలిస్తే నేను గ్రామాలలో విచారిస్తే మేము వస్తామని చెప్పడం జరిగింది. ఎందుకు ఉత్సాహం, కొత్తగా వచ్చింది ప్రభుత్వం, ఇప్పటికే 4,000 రూపాయల పెన్షన్లు, సిలిండర్లు, మరి అదే తల్లికి వందనం ఇప్పటికే ఇవన్నీ ఇవ్వడం జరుగుతుంది. త్వరలోనే మిగతాయన్నీ కూడా ఇస్తాడని చెప్తున్నారు. కాబట్టి అందరూ లబ్ధి పొందుతున్న ప్రతి ఒక్కరూ, అంగన్వాడీ సెంటర్ల వాళ్ళందరూ ప్రతి ఒక్కరు కూడా మేము వస్తామని వాళ్ళు చెప్పిన దాని జరిగింది. అంటే కావాల్సిన బస్సులు ఇంకా వారు వస్తామనే వాళ్ళందరికీ మేము సమకూర్చలేకపోయినాం. ఎందుకంటే జిల్లాలో ఉన్న బస్సులు, ఆర్టీసీ బస్సులే 100 బస్సులు తీసుకున్నాం. ఇన్ని భారీ స్థాయిలో తీసుకునేప్పటికీ ఇంకా తక్కువ వస్తూనే ఉన్నాయి బస్సులు. ఎందుకంటే ఆ ఊర్లో ఒకరిని చూసి ఒకరు, ఒక్కొక్క ఊర్లో 4 అయినాయి, 5 అయినాయి, 8 అయినాయి, వెలవల్లి అయితే 8 అయినాయి, ఇంకా 2 బస్సుల్లోనే ఎక్కిస్తామనే కాటికి ఉంది. అంత ఉత్సాహంగా ప్రజలు వచ్చిన దానికి మనస్ఫూర్తిగా ప్రజలందరికీ వారికి అభినందనలు తెలియజేస్తూ, ఇంత గౌరవాన్ని ఉంచి నా పిలుపు మేరకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఇక్కడ మహానాడు జరుపుతాం అనే కార్యక్రమానికి భారీ స్థాయిలో హాజరైన పొద్దుటూరు నియోజకవర్గ ప్రజలందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ, జీవితాంతం వారికి రుణపడి ఉంటానని కూడా తెలియజేస్తున్నాను. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. కడప గొప్పదనం ప్రపంచానికి చాటేలా మహానాడు జరిగిన తరుణంలో జిల్లా ప్రజలతో పాటు జిల్లా నాయకత్వానికి ధన్యవాదాలు. మీడియాతో టీడీపీ ప్రజాప్రతినిధులు, నేతల వెల్లడి. యోగా ప్రాధాన్యత తెలియజేస్తూ వైఎస్ రాజారెడ్డి క్రికెట్ స్టేడియంలో జరిగే ప్రత్యేక కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ పాల్గొనాలి. నగరపాలక సంస్థ కమిషనర్ మనోజ్ రెడ్డి పిలుపు. జిల్లా సమగ్రాభివృద్ధితో పాటు నిరుద్యోగ యువతకు ఉపాధి కల్పించే కడప స్టీల్ ప్లాంట్పై సీఎం స్పష్టత ఇవ్వడం అభినందనీయం. ముఖ్యమంత్రి ప్రకటనను స్వాగతించిన ప్రొద్దుటూరు ఎమ్మెల్యే వరదరాజులరెడ్డి. కూటమి ప్రభుత్వ పాలనా తీరుపై జూన్ 4న జిల్లా వ్యాప్తంగా ర్యాలీల నిర్వహణ. వైసీపీ జిల్లా అధ్యక్షుడు రవీంద్రనాథ్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్ రెడ్డిల వెల్లడి. సిటీ కేబుల్, సిపిసి న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.